కడప జిల్లా ప్రొద్దుటూరు తెలుగుదేశంలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి వ్యతిరేకంగా 22 మంది మున్సిపల్ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముక్తియార్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టిన కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్కు రాజీనామాలు సమర్పించారు. వీరితో పాటు 2 కోఆప్షన్ సభ్యులు కూడా రాజీనామాలు సమర్పించారు. కొంతకాలంగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డిపై వరదరాజులరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే కౌన్సిలర్ల రాజీనామా వ్యవహారం తెరపైకి వచ్చింది. ప్రొద్దుటూరు పురపాలికలో మొత్తం 40 మంది కౌన్సిలర్లు, 3 కోఆప్షన్ సభ్యులు ఉన్నారు. వైకాపాలో 9 మంది, ముక్తియార్ వర్గంలో 22 మంది, వరదరాజులరెడ్డి తరపున 9 మంది కౌన్సిలర్లున్నారు. వరదరాజులరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రతి అంశంలోనూ ఆయన జోక్యం చేసుకుని అభివృద్ధి నిరోధకుడిగా మారినాడు. తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ఉండేసాటు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకొకళ్ళను ఇన్ఛార్జిగా పెడుతూ కౌన్సిలర్లందరినీ అవమానపరుస్తూ ఆయన తీరు చాలా బాధాకరం అనిపించి మేము రాజీనామా చేయబట్టి తలపెట్టాము. ఆయన 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి 10 సంవత్సరాలు అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉండి పొద్దుటూరు పట్టణంలో చెప్పుకోదగ్గ ఏ పని కూడా చేయలేదు. కాబట్టి మేమందరం కూడా మూకుమ్మడి రాజీనామాలకు 23 మంది సిద్ధపడ్డాము. 23 మంది రాజీనామాలు చేసి అధిష్టానానికి తెలుపుతాము. మేము తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలని, తెలుగుదేశం పార్టీని రక్షించుకోవాలని, తెలుగుదేశం పార్టీ పొద్దుటూరులో గెలవాలనే ఆలోచనతో ఈ రాజీనామాలు చేయడం జరుగుతూ ఉంది. వరదరాజులరెడ్డి గారి నిరంకుశ పాలన వ్యతిరేకంగా మేము రాజీనామాలు చేస్తున్నాం. తన చర్యల వలన, మున్సిపాలిటీలో అనవసరమైన జోక్యం వలన పార్టీని పార్టీని నాశనానికి కారకుడవుతున్నాడు. కాబట్టి మేము ఆయన నియంత్రిత ధోరణికి, నియంత్రిత పోగడలకు నిరసనగా ఈరోజు కౌన్సిలర్లందరూ కూడా కౌన్సిలర్ రాజీనామా చేస్తున్నాం. ప్రొద్దుటూరు పట్టణంలో పార్టీని కాపాడాలా, తిరిగి రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఒకే ఒక ధ్యేయంతో మేమందరం పనిచేస్తాం. అంటే పార్టీని బలహీనపరిచేదానికి ఎక్కువగా ఆయన కృషి చేస్తూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తిరిగి పుంజుకునేదానికి నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన ధోరణికి నిరసనగా మేము రాజీనామా చేస్తున్నాము. ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడు కూడా మేము తెలియపరిచినాము. పార్టీ బలహీనపడే చర్యలకు ఆయన పాల్పడుతున్నాడు. కాబట్టి ఆయన ధోరణికి నిరసనగా మేము ఈరోజు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఇన్ఛార్జ్ అనే పెత్తనం చెలాయించడం అనేది కరెక్ట్ కాదు. ఎంపీపీ, ఎంపీటీసీలము మేమంతా ఉండాం. మా పరిధిలో ఉండే గ్రామాల్లో కూడా ఆయన అధికారులను పిలిచడము, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళని బెదిరియడం, ఇవన్నీ మేము ఓర్చలేక సహించలేకనే మేము ఈరోజు ఈ పని చేసి పార్టీకి మేము ఎల్లవెల్లలా అండగా ఉంటాం, పార్టీని కాపాడుకుంటామని చెప్తాం. పార్టీని నమ్ముకొని ఉండాలని నాశనం చేస్తుంటే మా బాధను ఒప్పుకోలేకనే అధిష్టాన వర్గాన్ని తెలియజేసేదానికే మేమంతా ముఖమ్ముడిగా మాకేమాత్రం అవకాశము, పద్ధతి, పని అనేది లేకుండా చేస్తూ కేవలం వాళ్ళ 10 మందిని పట్టుకొని వాళ్ళ పనులు చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఇన్ఛార్జి నియంత్రిత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతో మేము ముందు వాళ్ళని కోరుకుంటాం. పార్టీ ఇన్ఛార్జ్ ఇచ్చింది పార్టీ బలోపేతానికి కానీ పార్టీ ఇంకా డ్యామేజ్ చేయడానికి కాదు. అందుకే మనం నిరసనగా ప్రతిదానిలో జోక్యం చేసుకుంటూ ప్రతిదాన్ని అడ్డుపడుతూ టీడీపీలో ఉండే మైనార్టీని కూడా దూరం చేయాలని చూస్తున్నాడు. అందుకే మనకి మైనార్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఓసీలు కానీ అందరం నిర్ణయించుకున్నాము. ఒకటే మాట, ఇన్ఛార్జ్ వరదరాజులరెడ్డి హటావ్, టీడీపీ బచావ్.